మరి భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ ఆడపిల్లలపైన జరిగే అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాము. వాట్సాప్ అయితేనేమి, సోషల్ ప్రభుత్వాలు కావచ్చు, కఠిన చర్యలు తీసుకుంటున్నాము. వారికి శిక్ష చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా కఠిన చర్యలు పడిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. ఒక దిశా కేసులు మళ్ళా పునరావృతం అవుతూనే ఉన్నాయి. మొన్నకు మనకు పగిడాల దగ్గర ఇందాక డాక్టర్ సార్ చెప్పారు గొప్ప మంచి మాట, బ్లేడ్లు పెట్టుకొని తిరగమని. నిజంగా మీ పైన అలాంటి దాడి ఏదైనా జరిగితే మీరు కూడా ప్రతిఘటించడానికి రెడీగా ఉండాలమ్మా తల్లి. మాయ మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి తీసుకుపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ ఆడపిల్లలకు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా కఠిన చర్యలు పడిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. ఒక దిశా కేసులు మళ్ళా పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరి భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ ఆడపిల్లలపైన జరిగే అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాము. వాట్సాప్ అయితేనేమి, సోషల్ ప్రభుత్వాలు కావచ్చు, కఠిన చర్యలు తీసుకుంటున్నాము. వారికి శిక్ష చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా కఠిన చర్యలు పడిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. ఒక దిశా కేసులు మళ్ళా పునరావృతం అవుతూనే ఉన్నాయి. మొన్నకు మనకు పగిడాల దగ్గర ఇందాక డాక్టర్ సార్ చెప్పారు గొప్ప మంచి మాట, బ్లేడ్లు పెట్టుకొని తిరగమని. నిజంగా మీ పైన అలాంటి దాడి ఏదైనా జరిగితే మీరు కూడా ప్రతిఘటించడానికి రెడీగా ఉండాలమ్మా తల్లి. మాయ మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి తీసుకుపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ ఆడపిల్లలకు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా కఠిన చర్యలు పడిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. ఒక దిశా కేసులు మళ్ళా పునరావృతం అవుతూనే ఉన్నాయి.